పరిచయం అవసరం మీకు, ఆయన పాటలే ఆయన పరిచయం. అద్భుతమైనటువంటి గీతాలు రాస్తూ ఇంత ఉన్నత చదువుకుని తన వృత్తిని ప్రవృత్తిని అంతా కూడా సినిమా రంగానికి అంకితం చేసి చాలా నిబద్ధతతో రాస్తున్నటువంటి వ్యక్తి, కుర్రకారుని ఒక ఊపుతున్నటువంటి వ్యక్తి రామజోగయ్య శాస్త్రి గారు. నాకు అత్యంత సన్నిహిత మిత్రులు, తరచూ సంభాషించుకుంటూ ఉంటాం. ఇటువంటి భేషజం లేకుండా, అరమరిక లేకుండా ఆత్మీయంగా మాట్లాడే వ్యక్తి రామజోగయ్య శాస్త్రి గారు. వారిని ఇప్పుడు కొసరాజు సాహిత్యం మీద లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పోకడలు సినీ సాహిత్యం మీద మాట్లాడాలని కోరుతున్నాను. ఉన్నటువంటి ఆశీర్వాదం మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా శుభసాయంత్రం. సభ చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ ఇవాళ రోజున నేను ఇక్కడ రావడానికి కారణం నాకు నేనుగా అన్వయించుకుంటే, ఒకటి గుంటూరు జిల్లా వాడిని, రెండవది సినిమా పాటల రచయితలు, మూడవది తోటకూర ప్రసాద్ గారికి సన్నిహిత మిత్రులు. వారి ఇక్కడ ప్రోగ్రాంలో నేను పాల్గొనడానికి ఇది నా అర్హతగా భావిస్తాను. రెండవది ఆలోచించుకుంటే ఎంత సౌభాగ్యం అనిపిస్తుంది. క్షమించాలి, కొంచెం జరుగుగా ఉంది, గొంతు ఒక రకంగా ఉంది. అంటే జాషువా గారు అన్నారు, సుఖవి జీవించు ప్రజల నాల్కల యందు అని. అలా ఆయన అన్నారని వదిలేయకుండా, అంటే ఆ కాలం జీవించి, ఆ కవి గారు జీవించినంత కాలం ఆయన రచనలు, ఆయన తాలూకు ఇది ప్రజల దాకా వెళ్తుంది, తప్పనిసరిగా ప్రజల నోళ్ళలో నానుతుంది. తర్వాత తరాలకు కూడా కొంత విస్తరిస్తూ ఉంది. కానీ మరింత ముమ్మరంగా తరాల గ్యాప్ పెరిగే కొద్దీ కూడా, ఎందుకంటే ఒక కవి ఆనందింపజేస్తాడు, మనల్ని ఆలోచింపజేస్తాడు కూడా. అందులో ఎటువంటి గొప్ప రచయితలు వాడు రాసేటువంటి ఏమంటాం పద్ధతి, వాడే అనుభవ సారినంత గుదుగుచ్చి ఒక పాటలో పొందుపరిస్తే అది తరాలకు కాలాపరీక్షకు తట్టు నిలబడేంతగా. పట్టణంలో పొలాలు అమ్ముకుని పట్టణాలకు పోయేవాళ్ళు, పట్టణాల్లో ఇల్లు పట్టుకుని బ్రతికేవాళ్ళు, నీ సంగతి పట్టించుకోరు, వాళ్ళకి నీ కష్టం తెలియదు అన్నంత మాట ఇవాళకి కూడా చాలా మన అనుభవంలోకి వచ్చే విషయం. అంటే ఆ రోజులో ఊహించి రాసిన మాట ఇవాళకి కూడా చాలా సమకాలీన వాస్తవంగా అనిపించే విషయం. గొప్ప గొప్ప విషయాలు. అలాగే అపాయము దాటడానికి ఉపాయము కావాలి, జీవితం సగభాగం ఇద్దరికే సరిపు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవాలి. అప్పటికి ఇప్పటికి అక్షర పాట. సో ఇలాంటి గొప్ప గొప్ప రచనల్ని, గొప్ప గొప్ప ఏమంటాం ఆ కవివాక్యాన్ని తరాలకు మీరి ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎవరో ఒక నడుము కట్టాలి. అది తోటకూర ప్రసాద్ గారు. ముఖ్యంగా సాంకేతికంగా మనం ముందుకు వెళ్తున్న ఈ పరిస్థితుల్లో మన పిల్లలకి గతం తాలూకు సంస్కారం, సంస్కృతి వైభవం అంతా కూడా చేరవేయగలగాలి. వాళ్ళకి ఇష్టమైనటువంటి మీడియంలో, వాళ్ళు చూసేటువంటి మాధ్యమంలో వాళ్ళకి అనుగుణంగా అది వాళ్ళకి చేసే దొరికే విధంగా పద్ధతిలో దాన్ని పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా. సో తెలిసిన కొంతమందికి ఎలాగో తెలుస్తుంది, తెలిసిన కొంతమందికి అందుబాటులో ఉంది ఎలా ఉండాలి, తెలియని మరికొంతమందికి తెలియాలి. ఇలాంటి ఆలోచన విధానంలో తానా ప్రపంచ సాహితీ వేదిక అన్నది చాలా గొప్పదైనటువంటి కంట్రిబ్యూషన్. అది నాకు తెలుసు. ఆయన ఎంత శ్రమకు వచ్చి మా గురువు గారి చిరువుల సీతారామ శాస్త్రి గారి సమగ్ర సంకలనాన్ని ఆయనకు తయారు చేసి పొందుపరిచారు. ఎన్నిసార్లు అమెరికాకి, హైదరాబాద్కి తిరిగారు, రకరకాల ఊళ్ళలో ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఇప్పుడు వీడియో గారు తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు కొసరాజు గారికి నిజంగా వారి యొక్క సేవ వెలకట్టలేనిది. అలాంటి మంచి మనుషులు మరింత మంది మనలోంచి ముందుకు రావాలి. అలాగే వెంకటరాయ గారు లాంటి వాళ్ళు, గొప్ప హృదయం వారిది, వారి లాంటి వాళ్ళు ఏం చెప్పగలం. ఇలాంటి ఒక సభలో ఒక కవిని, ఒక ఆయన యొక్క సాహిత్య సంబరం ఇలాంటి సభ, ఇలాంటి సభలో పాల్గొనడం నాకు ఆహ్వానం రావడం, నేను రాగలగటం అనేది నా గౌరవం సూచితంగా భావిస్తాను. తెలిసినందుకు తోటకూర ప్రసాద్ గారిని, అలాగే అశోక్ గారిని, వెంకటరాయ గారి వీళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.